బూతులతో రేవంత్ రెడ్డి రెచ్చిపోతా ఉన్నాడు. మామూలుగా రెచ్చిపోతున్నాడు. అసలు తన స్థాయిని మరిచి ఒక ఒంటెత్తి పోకడం చేసినట్టుగా రేవంత్ రెడ్డి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. మరి ప్రజల సమస్యలు గాలికి వదిలేసి నియోజకవర్గాన్ని మొత్తం వదిలేస్తే నియోజకవర్గ ప్రజలు ఉంటారా? ఉండరు. హైలైట్ ఏంటంటే అదే కొడంగల్లో గెలిచిన కొందరు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు రేవంత్ రెడ్డి మాకొద్దు, ఎవరు పక్క ఊరోడో ఏ ఊరోడో కాదు, సొంత నియోజకవర్గంలోని ప్రజలు రేవంత్ రెడ్డి మాకొద్దని మరోసారి తెగించేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత ఆఫర్ ఇచ్చినా కూడా మేము మీతో ఉండం, విలువలేని పార్టీ మీది, మనుషులకు విలువలేని పార్టీ మీది, దోచుకున్నాడు దాచుకున్నాడు తప్ప వేరేది ఏమైనా చూసామో మనం అనుకుంటూ ప్రజలందరూ నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది మిత్రులారా. అందులో జడ్చర్ల నియోజకవర్గం అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నువ్వు ఎంత తిట్టావన్నది కాదు, ఎంతమందిని అక్కురే చేర్చుకున్నావనేదే అసలైన కథ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా కేటీఆర్ గారికి అదే ఫాలో అయ్యారు. రేవంత్ రెడ్డి ఏమో ఒకటే వరుడు. ఇక మనం దేంతో వర్ణించి కూడా తక్కువే. ఒక లెక్కని చెప్పాలంటే ఏం బూతులు అవి, ఏం కథలు. ఒక సీఎం హోదాను మర్చి ముందులో ఎవరున్నారు, సభ ఉద్దేశం ఏంది, కథ ఏంది అవన్నీ మర్చిపోయి తిట్టుడు ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరి అట్లాంటప్పుడు ప్రజలు ఎట్లుంటారు? సొంత నియోజకవర్గ ప్రజలు కూడా చీగొట్టేసారు. చూద్దాం ఒకసారి. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన 150 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే మిత్రులారా, మీకు కూడా హైలైట్ చెప్పాలి, ఇది కూడా వినుకునే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ కథ ఎట్లుందంటే, కాంగ్రెస్కు షాక్ ఇస్తున్న సర్పంచులు, కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరికలు, 10ల సంఖ్యలో సర్పంచులు, 100ల సంఖ్యలో వార్డు సభ్యులు. కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఆఫర్లకు లొంగని లోకల్ లీడర్లు. ఎంత గొప్ప మార్పు వచ్చింది తెలుసా తెలంగాణ రాష్ట్రంలో? మార్పు కావాలి, ఇందిరమ రాజ్యం రావాలంటే రేవంత్ రెడ్డికే సున్నాలు పెట్టేసి మరి వచ్చేసారు కాంగ్రెస్ కార్యకర్తలు. మంచి పని చేసారు, నేనే చేయడం. ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర భూమి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఛాయలు అమ్మాడు, తర్వాత దేశాన్ని కూడా అమ్మడానికి ఆయన సిద్ధమైండు. కొన్ని రంగాల్లో కూడా ఎన్ని ఆయన స్కామ్స్ బయట పెడితే సంవత్సరాలు సరిపోవు. అయితే రేవంత్ రెడ్డి కూడా సేమ్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడనీయకుండా 50 లక్షలతోటి అడ్డంగా దొరికిపోయింది ఆ రోజు. ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత రైతు బంధు 7,700 కోట్ల రూపాయలు అది మింగిండు. ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే పేరుతోటి ఎందరో బిల్డర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు కార్యక్రమాలు, ఆ యొక్క భూముల్ని కూడా అమ్మే కార్యక్రమాలు, ఆ తర్వాత హెచ్సిఎల్ అనే పేరుతోటి ఐసిఐసిఐ బ్యాంక్కి 10,000 కోట్ల రూపాయలకి 400 ఎకరాలని తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అక్కడ సర్రును నాకేసిండు. అందాల పోట్ల పేరుతో 200 కోట్లు నాకేసిండు. ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ పేరుతోటి అక్కడ 300 కోట్ల రూపాయలు స్వాహా. ఆ తర్వాత హెల్త్ పాలసీ పేరుతోటి 9,300 ఎకరాల రూపాయలు 5-6 లక్షల కోట్ల రూపాయలకు స్కామ్కు తిరగలేపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ లెక్క మొత్తం దాచుకున్నాడు. అది కాకపోతే ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్ర జీవనాధారమైన మా బతుకు, మా జీవనాధారం, మా వే ఆఫ్ స్టైల్ వాటర్, మై సీక్రెట్ ఎనర్జీ ఆఫ్ దిస్ అనుకుంటా చెప్పుకుంటావు కదా ఒక యాడ్లా. తెలంగాణ డెవలప్మెంట్ సీక్రెట్ ఈజ్ వాటర్. ఆ వాటర్ని కూడా రేవంత్ రెడ్డి ఆంధ్రాకి అమ్ముకున్నాడు. అబ్బా సాప్ సీదా. ఇట్లా అన్నీ అమ్ముకున్నాడు చూసి సొంత కార్యకర్తలు సహా నిలవలేని పరిస్థితి, ఘోరమైపోయింది పరిస్థితి. మాకు వద్దనుకొని చూడండి ప్రజలుగో మన ఆ యొక్క బంజారా వాళ్ళు రేవంత్ రెడ్డి గెలిస్తే మా బ్రతుకుల్లో మార్పులు వస్తాయని ఎందరో పడిగాపులు కాసి ఆశపడి ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఇదే ఆడబిడ్డల్ని హింసించిండు రేవంత్ రెడ్డి. ఇదే ఆడబిడ్డలపైన దురుస్తుగా ప్రవర్తించేలా చేసిండు రేవంత్ రెడ్డి. ఎందరో మంది గూండాలతోటి ఆడబిడ్డల యొక్క ఆ రోజు రాత్రి చెప్పలేని రాత్రిగా ఈ గాడిదలు ఏ విధంగా హింసించారో మనం చూసింది. అయితే ఇవన్నీ టార్చర్ చూసి తట్టుకోలేక మేము ఈ పార్టీలో ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఈయన వల్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరగదు, ఆమ్దాన్ సృష్టించబడదు, తెలంగాణ రాష్ట్రం పరికప్టా ఇన్కమ్ కూడా పెరగదు, తెలంగాణ రాష్ట్రం యొక్క కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఆగిపోతాయని వాళ్ళు ఆలోచించి, తెలంగాణ గ్రోత్ కూడా ఆగిపోయిందనే ఆలోచన కూడా వీళ్ళు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, రేవంత్ రెడ్డి గెలవాలి, మా ఊర్లు బాగుపడాలని ఏ జోస్ తోటి మేము ఓటేసామో అదే జోస్ తోటి రేవంత్ రెడ్డి ఓడిపోవాలి, బీఆర్ఎస్ అధికారులకు రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు పాలన రావాలనుకుంటూ అదే కొడంగల్ నియోజకవర్గం నుంచి జడ్చర్ల నుంచి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంక్లూడింగ్ దోస్ ఆర్ ఎలక్టెడ్ యాజ్ ఎ సర్పంచ్ క్యాండిడేట్ ఆల్సో
అండ్ వార్డ్ మెంబర్స్ ఆల్సో బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరిర్రు, జెండా కప్పుకున్నారు. రాష్ట్రం మొత్తం ప్రాంతీయవాదిగా ప్రాంతీయ ప్రాణంగా నిలిచింది మాత్రము వన్ అండ్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ప్రజల పక్షాన కొట్లాడేది కూడా ఇది నేను ఒక్కటి చెప్పే ముచ్చట కాదు. ఈరోజు ద హ్యాండ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, అదేవిధంగా ఇండియా టుడే టీవీ కావచ్చు, లేకుంటే ఎక్స్ప్రెస్ న్యూసే కావచ్చు, ఎన్నో రకాల ఆర్టికల్స్ మీరు చూసుకున్నా కూడా పరిశీలించుకున్నా కూడా తెలంగాణ గొంతు, తెలంగాణ ప్రాణం, తెలంగాణ ప్రాంతీయవాదికి మనోధైర్యం అనేది బీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్ గారు మాత్రమే అనేది ఈరోజు స్వచ్ఛందంగా ప్రజల నుంచి వస్తున్న వాయిస్ ఇది. ఏదో మీడియా ఛానల్ వాళ్ళు వాళ్ళ టీఆర్పీ కోసం కానీ వ్యూస్ కానీ పెంచుకునే కార్యక్రమాలు కాదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దెబ్బడిపోయింది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఊహించని దెబ్బడిపోయింది, గొలగలేని దెబ్బ ఏర్పడింది. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక తెలంగాణ రాష్ట్రంలో ఉండి సమాధానం చెప్పుకోలేక నేటితోటి 61 సార్లు ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది 60 పైసలు కూడా తీసుకొని రాలేదు తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి ఎవరైనా అడిగిందా? ఎవరికైనా డౌట్ వచ్చిందా? మనం పన్నులు కడతా ఉన్నాం, ఇంటి పన్ను, నల్ల పన్ను, కరెంటు పన్ను, ఈ పన్ను, గా పన్ను, బిల్లులు, తొక్క తోలు. ఈరోజు మనం ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం తరఫున భారతదేశానికి ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం. ఈరోజు పన్ను వసూలు అవుతా ఉంది తెలంగాణ రాష్ట్రానికి, ఆర్థిక వ్యవస్థ బిల్డ్ అవ్వడానికి మనం పన్నులు కడతా ఉన్నాం. ఈరోజు రోడ్లకు పన్నులు కడతా ఉన్నాం, రోడ్ ట్యాక్సులు కడతా ఉన్నాం, టోల్ గేట్లు పే చేస్తూ ఉన్నాం, జిఎస్టీ పే చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎటుపోతూ ఉంది? కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ లంకె బిందెలు ఎట్టిపోయినాయి, తెలంగాణలో ఖజానాలో ఉన్న డబ్బులు ఎడిపోతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి 2.5 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అప్పు ఎడిపోతూ ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. తింటారా మనిషి అనక, నాయకుడు అనక పని చేయాలా? ఒక డైలాగ్ వస్తుంది ఇదే విషయంలో, మొగాడు అన్నాక తెగింపు ఉండాలి రా భయ్, ఇట్లాంటి లత్కోర్ పనులుగా చేసుడు అనేది ఒక సినిమాలో హరిశ్చంద్ర గారు ఎవరో చెప్తారు ఆ డైలాగ్. యాస్టీస్గా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే, దోచుకోవడే లక్ష్యంగా ఉంటే ప్రజలు చీకొడతా ఉన్నారు, కాండ్రించి ఉమ్మించే పరిస్థితి ఉంది. ఈరోజు మాట్లాడితే ఢిల్లీ కురుకుతుండు. దేనికోసమో తెలుసా? మూటలు మోస్తా ఉన్నారు, తెలంగాణ సొమ్మును తీసుకొని మూటలు మోస్తా ఉన్నాడు. కేసీఆర్ గారు అదే చెప్పిండు, నా ఇంట్లోకి వచ్చి నా సొమ్మును ముట్టుకుంటే తొక్కి పట్టి నార తీసి తోలు ఇస్తా అని చెప్పిండు. ఒకటే ముచ్చట. దానికి ఈరోజు బీజేపీ పార్టీ అతలా కుతలం, టీడీపీ పార్టీ అతలా కుతలం, కాంగ్రెస్ పార్టీ అతలా కుతలం దెబ్బడిపోతే లబోదిబొమ్మను మొత్తుకుంటున్నారు.